అధ్యక్ష, అతి ముఖ్యమైన బిల్లు సిఆర్డిఏ మన నూతన రాజధాని నిర్మాణం చేసుకోవడం కోసం ఈరోజు ఈ బిల్లు మనం తీసుకురావడం జరిగింది. అయితే అధ్యక్ష, చాలామంది సభ్యులు మాట్లాడారు. ఇక్కడ కూడా కొంతమంది సజెషన్స్ ఇచ్చారు, కొంతమంది రాజకీయ ధోరణిలో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఇవన్నీ సహజం కూడా. అయితే అధ్యక్ష, ఈరోజు ప్రత్యేక రాష్ట్రం కావాలని ఎవరూ కోరుకోలేదు. ఒకవేళ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినా ఒక పద్ధతి ప్రకారం అన్ని విధాల న్యాయం చేసేట్టుగా చేస్తారనుకున్నాం. అది కూడా జరగలేదు. ఈరోజు నూతన రాజధాని కట్టుకోవాలి, అనేక సమస్యలు పరిష్కారం చేసుకోవాలి, ఆదాయాన్ని పెంచుకోవాలి. అదే సందర్భంలో మనం ఒకసారి ఆలోచిస్తే రాజధాని అనేది ఈరోజు మనం ఒక సంక్షోభంలో ఉన్నాం. అంటే మామూలుగా రకరకాలుగా కూడా సమాచారం చెప్పారు. ఈరోజు హైదరాబాద్ నగరం ఒకప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్ 2 నగరాలుగా ఉండేది. ఆ తర్వాత మీరు చూస్తే హైదరాబాద్లో సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి సైబరాబాద్ నగరాన్ని నిర్మాణం చేయగలిగాం. ఈరోజు అదే మనం చూసినప్పుడు గుజరాత్ తర్వాత గాంధీనగర్ డెవలప్ చేశారు. కానీ అహ్మదాబాద్కి గాంధీనగర్కి 20-30 కిలోమీటర్ల దూరం ఉన్నా ఇప్పటికి కూడా ఆ నగరం కలిసే పరిస్థితి లేకుండా పోయింది. అదే మరి నయా రాయ్పూర్ కూడా ఇటీవల ప్రారంభించారు. అక్కడ కూడా కొంత డెవలప్మెంట్ జరిగింది తప్ప ఇంకా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఈరోజు మనందరం ఆలోచించాల్సింది, ఒక రాజధాని వచ్చినప్పుడు దానికి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఈరోజు హైదరాబాద్ ఒకసారి మీరు ఆలోచిస్తే ఆ రోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చింది, కొన్ని లక్షల మందికి డైరెక్ట్ ఉద్యోగాలు వచ్చాయి. ఇంకొక పక్కన ఇండైరెక్ట్ కూడా 1:4 రేషియోలో ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఇది వచ్చింది కాబట్టి షాపింగ్ మాల్స్ వచ్చాయి, హాస్పిటల్స్ వచ్చాయి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది. అదే మరిగా అనేక విధాలుగా సిటీ అభివృద్ధి అయ్యే పరిస్థితి వచ్చింది. దీనికి అనుగుణంగా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ అయ్యి ఈరోజు రాష్ట్రానికి ఆదాయం పెరిగే పరిస్థితి వచ్చింది. ఈరోజు మనం ఒక్కసారి చూస్తే విభజన ముందు మనం ఎస్టిమేట్ చేసింది కాదు, ఒక ఎస్టిమేట్ చేశారు. కొత్తగా వచ్చినటువంటి 2 రాష్ట్రాల్లో చూసినప్పుడు నూతనమైన ఆంధ్రప్రదేశ్కి 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ ఉంటుందని, అదే మరిగా తెలంగాణకు మిగులు బడ్జెట్ ఉంటుందని, అది కూడా హైదరాబాద్లో వస్తుందని చెప్పి కూడా ఒక ఎస్టిమేట్ చేసే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ చూసిన తర్వాత దిశ మనం కూడా ఇక్కడ ఆలోచించాల్సింది, నేను ఆ రోజు చెప్పాను, రాగద్వేషాలకు అతీతంగా మనం అందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాజధాని ఎట్టుండాలి? ఈరోజు మనం సంక్షోభంలో ఉన్నాం. మళ్ళీ మన రాజధాని కట్టలేం. మనము కట్టే రాజధాని భావితరాలు కూడా హర్షించే విధంగా ఉండాలి. అదే మరి మనం కట్టే రాజధాని ఇంత మునిపే శ్రావణ్ కుమార్ చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన ఒక స్థానిక శాసనసభ్యుడిగా ఉండి ఆ ప్రాంతం యొక్క ప్రజల యొక్క మనోభావాల్ని, ఆశల్ని ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీన్ని ఇక్కడుండే మనం అందరం కూడా స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంకో పక్కన చూస్తే కొంతమంది మాట్లాడుతున్నారు, విజయవాడ, గుంటూరు ఉంది కాబట్టి ఈరోజు మధ్యలో రాజధాని వస్తే దానివల్ల నాకేదో క్రెడిట్ వస్తుందని, దానికోసం వీళ్ళు చెప్పినట్టు ఎక్కడో దూరంగా పోయి కడితే చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుందని. అంటే ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్కరికి ఉండొచ్చు, కానీ ఫైనల్గా మనం ఆలోచించాల్సింది, నేను వీళ్ళు చెప్పారా వాళ్ళు చెప్పారనేది కాదు, ఏది న్యాయంగా ఉంటుంది, ఏది బాగుంటుంది అని నేను ఆలోచిస్తున్నాను. 94లో నేను మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు కావాలని కోరుకున్నాను. ఇదే మరిగా అందరి మధ్యలో పెట్టాను, డిబేట్ చేశాను. మెడికల్ కాలేజీలు కావాలని కోరుకున్నాను. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేదు, కొన్ని ప్రైవేట్ కాలేజీలు పెడదామంటే చాలామంది ఆ రోజు ప్రైవేట్ కాలేజీలు పెట్టడానికే వీల్లేదు, మీరు ఏ కాలేజీ పెట్టినా గవర్నమెంట్లో పెట్టాలని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చారు. అనంతపూర్లో కోఆపరేటివ్లో ఒక మెడికల్ కాలేజీ పెట్టాం. 4 రోజులు కూడా జరగలేదు. ఆ కాలేజీని మళ్ళా గవర్నమెంట్ తీసుకున్నాం.
అది చూసిన తర్వాత వీళ్ళు రాజకీయ కోణంలో ఆలోచిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదనే ఉద్దేశంతో 30 ఇంజనీరింగ్ కాలేజీలని 300 ఇంజనీరింగ్ కాలేజీలు పెంచాం అధ్యక్ష. ఈరోజు ప్రపంచంలో ఏ దేశంలోకి పోయినా తెలుగువారు ఉద్యోగాలు చేస్తున్నారంటే ఆ రోజు ధైర్యంగా తీసుకున్న నిర్ణయం తప్ప ఇంకోటి కాదు. అందుకనే అధ్యక్ష ఈరోజు లాస్ట్ టైం కూడా మీరు చూస్తే ఇదే హౌస్లో మనం చూసాం. నేను రాజధాని ఎక్కడుండాలన్నప్పుడు అందరికీ ఆమోదయోగ్యంగా ఒక సెంట్రల్ ప్లేస్లో ఉండాలని నేను చెప్తే ఆ రోజు కూడా కొంత అపోజ్ చేశారు. వారి అజెండా వారు పరిశీలించడానికి ప్రయత్నం చేశారు. ఇప్పటికి కూడా నాకు అనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టత లేదు. రాజధాని అక్కడ ఉండడం ఇష్టం లేనిట్టే మాట్లాడారు తప్ప ఏ వ్యక్తి కూడా ఆ పార్టీ కూడా మనస్ఫూర్తిగా అక్కడ రాజధాని ఉంటుందని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారంటే అది వాళ్ళ విజ్ఞతకే వదిలిపెడుతున్నారు అధ్యక్ష. నేను దాని గురించి మాట్లాడడం లేదు. అయితే అధ్యక్ష ఈరోజు ప్రభుత్వం ఆలోచించింది ఒక పద్ధతి ప్రకారం ఆలోచించు. కొత్తగా మనం చేసిందే కాదు, ఇంకా కొన్ని ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ కోసం ప్రయత్నాలు జరిగాయి. గాంధీనగర్లో చేశారు, అహ్మదాబాద్లో మనం చండీగఢ్లో చేశారు. ఇలాంటి కొన్ని ప్రయత్నాలు కూడా జరిగాయి. అవన్నీ కూడా మా మినిస్టర్ పోయి అదే మరి ఒక కమిటీ కూడా వేసాం. వీళ్ళందరూ పోయి స్టడీ చేసి వచ్చారు. అది అయిన తర్వాత ఇక్కడ ఒక కమిటీ వేసాం. మంత్రులతో స్థానిక శాసనసభ్యుని పెట్టి ఒక కమిటీ వేసాం. రైతులందరితో మాట్లాడారు. 1-2 సార్లు మాట్లాడారు. మళ్ళీ నేను కూడా 2-3 మీటింగ్లు పెట్టాను. ఇవన్నీ పెట్టిన తర్వాత మొన్న కూడా రైతులు వచ్చి వాళ్ళ యొక్క సుముఖంగా చెప్పడం జరిగింది. ఇవి చూసిన తర్వాత దశ నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, భారతదేశంలో ఎక్కడా ఇవ్వనటువంటి ల్యాండ్ పూలింగ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇచ్చాం, కొత్త రాజధానికి ఇచ్చాం. ఇది నేను గర్వపడుతున్నాను. ఇది విన్ విన్ సిచ్యువేషన్ తప్ప ఇంకోటి కాదు. ఈరోజు కొంతమంది మాట్లాడుతున్నారు ల్యాండ్ పూలింగ్. మొట్టమొదటిసారిగా ల్యాండ్ పూలింగ్ ఎందుకని మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఎందుకు తీసుకోవాలని మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఎప్పుడైనా సరే ఒక డెవలప్మెంట్ కోసం మనం చేయాలనుకున్నప్పుడు ఏ విధంగా చేయాలంటే మనకు ల్యాండ్ ఎక్విజిషన్ ఉంది. ల్యాండ్ ఎక్విజిషన్లో చూస్తే దశ ఈ ప్రాంతంలో కొన్ని గ్రామాల్లో 10 గ్రామాల్లో 3 లక్షలు ఉంది, కొన్ని గ్రామాల్లో 4 లక్షలు ఉంది, కొన్ని గ్రామాల్లో 8 లక్షలు ఉంది. మొత్తం మీరు చూస్తే ఇది 2012-13 ఇది మొత్తం భూమి విలువ. 3 సంవత్సరాల ఆవరేజ్ తీసుకుంటే ఇంకా తక్కువ వస్తుంది. ఒకవేళ ల్యాండ్ ఎక్విజిషన్లో పోతే 2.5 టైమ్స్ ఇచ్చినా వాళ్ళకు వచ్చేది కూడా పెద్దగా వచ్చే పరిస్థితి లేదు. నేను అవన్నీ ఆలోచించిన తర్వాత ఒక ప్రాంతంలో రాజధాని వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ప్రజానీకానికి న్యాయం జరగాలి, అక్కడ రైతులకు న్యాయం జరగాలి. వాళ్ళు కూడా మా రాజధాని వచ్చింది, మేము కూడా బాగుపడ్డామనే అభిప్రాయం రావాలనే ఉద్దేశంతోనే ఈరోజు ల్యాండ్ పూలింగ్ తీసుకొచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను అధ్యక్ష. ఇందులో చూస్తే అధ్యక్ష 2 రకాల భూములు, ఒకటి మెట్ట, రెండోది జరీబు. మెట్ట భూమిలో మీరు చూస్తే రెసిడెన్షియల్కి 1000 స్క్వేర్ యార్డ్స్ ఇచ్చాం. అదే మరి కమర్షియల్కి 200 ఇచ్చాం. అదే మరి ఇంకో పక్కన అసైన్ భూమి ఎక్కడైతే ఈ మెట్లో ఉందో వాళ్ళకి 800 ఇచ్చాం, 100 కమర్షియల్ ఇచ్చాం. వీళ్ళకు 30,000 సంవత్సరాలు, 30,000 రూపాయలు 10 సంవత్సరాలు వార్షిక చెల్లింపు, ప్రతి ఏడాది 3,000 రూపాయలు పెంచాం. జరీబులో ఉండే వాళ్ళంతా కొంత బాధపడుతున్నారు. మాది బాగా పంటలు పెట్టాం, నీళ్లు బాగా ఉన్నాయి, పండ్ల తోటలు పెడుతున్నాం అని బాధపడినప్పుడు వాళ్ళకైతే 1000 స్క్వేర్ యార్డ్స్ ఇచ్చి 300 స్క్వేర్ యార్డ్స్ని కమర్షియల్కి ఇచ్చాం. అసైన్మెంట్ ఉంటే 800 ఇచ్చాం. అదే మరి 200 కమర్షియల్ ఇచ్చాం. అందరికి కూడా 50,000 రూపాయలు ప్రతి ఒక్క సంవత్సరం ఇచ్చి 10 సంవత్సరాలు ఇచ్చి ప్రతి ఏడాది 5,000 రూపాయలు పెంచాం అధ్యక్ష. ఇంత మునుపంతా ఎస్సీజెడ్లు తీసుకున్నారు. పేదవాళ్ళు అసైన్మెంట్ భూమి ఉంటే దౌర్జన్యంగా లాక్కున్నారు. కానీ ఈరోజు పేదవాళ్ళపై ఉండే అభిమానంతో వాళ్ళకు కూడా ఈరోజు కాంపన్సేషన్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది. 800, అదే మరిగా 100, 800, 200 రూపాయలు ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష రైతులు ఇచ్చిన భూములకి చట్టబద్ధ దేవాలనే ఉద్దేశంతోనే
ఈరోజు ఒక రసీదు ఇస్తున్నాం. 9 నెలల్లో చట్టబద్ధమైన భూసేకరణ యజమాని ధృవపత్రాలని వాళ్ళకు అందజేస్తున్నాం. ఆ తర్వాత 3 సంవత్సరాల్లో ల్యాండ్ అభివృద్ధి చేసి పూర్తిగా వాళ్ళకి అప్పచెప్పే బాధ్యత తీసుకుంటాం. కొంతమంది మాట్లాడారు, రకరకాలుగా మాట్లాడారు. 3500 స్క్వేర్ యార్డ్స్ మిగిలిపోతుందని. కట్టుకుంటే గుడిసెలు వేస్తే స్లమ్ తయారు చేస్తే 4500 స్క్వేర్ యార్డ్లు కూడా వేసుకోవచ్చు. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో చేయాలనుకుంటున్నాం. కొంతమంది మాట్లాడారు, ఏదో 1000 స్క్వేర్ యార్డ్లు ఇస్తున్నారు, దీనివల్ల లాభం ఏంటని. డెవలప్ చేసిన తర్వాత 50% డెవలప్మెంట్కు పెట్టి మిగిలిన 50%లో ఒక్కొక్కరికి 1200, 1300 మనం భూమి ఇచ్చే పరిస్థితికి వచ్చాం. డెవలప్డ్ ప్లాట్ ఇస్తున్నాం. దానివల్ల వాళ్ళ భూమికి వాల్యూ పెరుగుతుంది. ప్లాటే కాకుండా అందులో ఎఫ్ఎస్ఐ కూడా లిబరల్గా ఇవ్వబోతున్నాం. ఎప్పుడైతే ఎంత ఎఫ్ఎస్ఐ ఇస్తే ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ ఇస్తే అంత వాల్యూ పెరిగే పరిస్థితి వస్తుంది. అలాంటి కార్యక్రమంలో మనం ముందుకు పోతున్నాం తప్ప ఏదో రైతులకి అన్యాయం చేసే పరిస్థితి లేదు. నేను ఒక మాట చెప్పంగానే రైతులు పూర్తిగా ప్రభుత్వం పైన నమ్మకం పెట్టుకొని ముందుకు వచ్చారు. అలాంటి రైతులకు పూర్తిగా న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరి దశ ఆ ప్రాంతంలో 22,405 మంది రైతులున్నారు. వాళ్ళంతా రుణాలు తీసుకున్నారు. అందుకే 1,50,000 రూపాయలు ఏదైతే రుణమాఫీ ఇచ్చామో ఆ జీవో ప్రకారం 200 కోట్లు ఉంటుంది, అప్పులుంటాయి. వీళ్ళకి మాత్రం 200 కోట్ల రూపాయలు వన్ టైం సెటిల్మెంట్ కింద పూర్తిగా డబ్బులు కట్టే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరి అధ్యక్ష, భూములు ఇచ్చిన రైతులందరికీ అభివృద్ధి చేసిన అనంతరం ఆ ప్లాట్లు కూడా వాళ్లకు దగ్గర సమీపంలో కేటాయిస్తాం. అదే మరిగా రాజధాని ప్రాంతంలో ఎవరైతే ఈ దీంట్లో భాగస్వాములు అయ్యారో వాళ్ళందరికీ కూడా నివాసంలో ఇచ్చిన, వాణిజ్యంగా ఇచ్చిన వాళ్ళందరికీ ఆ యొక్క సమీప ప్రాంతంలో ఏ జోన్లో ఉంటే ఆ జోన్లను ఇచ్చి, అది కూడా అధ్యక్ష లాటరీ వేసి పూర్తిగా వాళ్ళకి అప్పచెప్తాం తప్ప ఎక్కడ కూడా అవకతవకలు జరగడానికి వీలు లేదు. ఆ సిస్టమ్ కూడా పెడతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇవి కాకుండా ఈ భూ సమీకరణలో భాగస్వామి రైతులకి స్టాంప్స్ కానీ, రిజిస్ట్రేషన్ ఫీజు కానీ, నాలా ఫీజు కానీ ఇవన్నీ కూడా వన్ టైం రద్దు చేస్తాం. అదే మరిగా మౌలిక వస్తువులన్నీ కలిపి ఇచ్చేసి వాళ్ళకి ఎలాంటి ఫీజు వేయకుండా పూర్తిగా డెవలప్డ్ ప్లాట్ వాళ్ళకి అప్పచెప్పే బాధ్యత తీసుకుంటాం. ఎవరైనా రైతులు ఒక 5-6 మంది కలిసి మాకు ఒకటే ప్లేస్లో ఇవ్వండి, మేము బెటర్ కాంప్లెక్స్ కట్టుకుంటే ఆ వసతి ఇస్తాం. కొంతమంది రైతులు 4-5 చోట్ల ఉంది, మేమంతా భూమి కూడా ఒకటి ఇక్కడ ఇవ్వండి అంటే అలాంటి వస్తువు కూడా కల్పిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరి దేశ ఈ ప్రాంతంలో భూమి లేనటువంటి వాళ్ళు ఒక 12,000 మంది ఉన్నారు. దీంట్లో కౌలుదారులు కూడా ఉన్నారు. అది కూడా ఆలోచించిన తర్వాత వారికి క్యాపిటల్ రీజనల్ సోషల్ సెక్యూరిటీ ఫండ్ ఒకటి ఏర్పాటు చేసి 10 సంవత్సరాల పాటు 2,500 రూపాయల చొప్పున ఇప్పుడుండే పెన్షన్ కాకుండా అదనంగా ఈ డబ్బులు ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటామని మీకు తెలియజేస్తున్నా. పేదవాళ్ళకి ఇంత మునుపు చూస్తే ఎక్కడైనా ఒక SCZ వస్తే ఆ కొండ గ్రామాల్లో ఎప్పుడైనా మీరు న్యాయం చేశారని అడుగుతున్నా. ఎప్పుడూ న్యాయం చేయలేదు. వాళ్ళని పట్టించుకున్న పాపాన పోలేదు. కొన్ని దిక్కలైతే అధ్యక్ష SCZల పేరుతో ఇష్టానుసారంగా ఫైరింగ్లు కూడా చేసి మనుషులు చంపిన చరిత్ర ఆనాటి ప్రభుత్వాలు కూడా. ఆ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరి అధ్యక్ష ఈరోజు మీరు ఇంకో పక్క చూస్తే ఎవరైతే రైతులు ఉన్నారో వేరు చోట్ల వాళ్ళు భూములు అప్పచెప్తే వాళ్ళకి కన్సాలిడేట్ చేస్తాం. మెట్ట రైతులకు మెట్ట ప్రాంతంలో ఇస్తాం. అదే మరిగా జరీబు రైతులకి జరీబు ప్రాంతంలో ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. దేవాదాయ శాఖకు కొన్ని భూములు ఉన్నాయి. దేవుళ్ళకు కూడా అన్యాయం చేయడం కరెక్ట్ కాదు. అందుకనే వాళ్ళకు కూడా ఇదే పాలసీ పెడతాం. ల్యాండ్ పూలింగ్ ఓనర్షిప్ సర్టిఫికెట్ ఆ దేవాలయానికి ఇస్తాం. ప్రతి ఒక్క సంవత్సరం నేను చెప్పిన రేటు ప్రకారం ఆ దేవాలయాలకు కూడా ఈ నష్టపరిహారం కానీ సంవత్సర వార్షిక పరిహారాన్ని వాళ్ళకి అప్పచెప్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరి అధ్యక్ష ఈరోజు నేను ఇంత మునిపే చెప్పాను, చిన్న పెద్ద యజమానులు విడివిడిగా కానీ అందరూ కలిసి కానీ ఈ భూ సమీకరణలో పాల్గొనవచ్చు. ఇది కూడా ఇస్తున్నాం.
కొంతమంది కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. గ్రామాల్లో వాళ్ళందరినీ ఎక్కడికో పంపించేస్తారని. ఎక్కడికి పంపించాం. వాళ్ళుండే గ్రామంలో గ్రామ కంఠం ఏదైతే ఉందో వాళ్ళ పేరుతో పట్టా ఇస్తాం. అక్కడనే ఇండ్లు లేని వాళ్ళకి పూర్తిగా ఇళ్లు కట్టించే బాధ్యత, మంచి ఇళ్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం. ఎక్కడ రోడ్డు వైండింగ్లో ఇండ్లు పోతే అలాంటి వారికి కూడా పూర్తిగా పర్మనెంట్ ఇళ్లు కట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎవరైతే రెగ్యులరైజ్ చేసిన తర్వాత ఆ ప్రాంతాలకు కూడా ధృవపత్రాలు అందజేస్తాం. ఇంకో పక్కన మీరు ఆలోచిస్తే అధ్యక్ష, డిసెంబర్ 8, 2014 నాటికి స్థానికంగా ఎవరున్నారో వాళ్ళందరి లిస్టు తయారు చేయమన్నాం. ఈ క్యాపిటల్లో రాజధాని ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో లేబర్ కానీ మిగిలిన వాళ్ళు కానీ అందరి పేర్లు తీసుకొని అందరినీ ఎన్లిస్ట్ చేసి ఆధార్ అకౌంట్కి సింక్రనైజ్ చేసి భవిష్యత్తులో వీళ్ళ ఆరోగ్యం కోసం, విద్య కోసం ఉచితంగా వాళ్ళకు ఆ సదుపాయం కల్పించే బాధ్యత తీసుకుంటాం. ఏ బెనిఫిట్ వచ్చినా మొదటి ప్రాధాన్యత అక్కడుండే వ్యక్తులకు, అక్కడుండే వాళ్ళకే వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. వృద్ధుల కోసం ఒక వృద్ధాశ్రమం పెడతాం. ఎన్ని అవసరమైతే అని పెడతాం. ఎన్టీఆర్ క్యాంటీన్లు పెట్టి ఆ ప్రాంతంలో పూర్తిగా ఆదుకునే బాధ్యత తీసుకుంటాం. మధ్యాహ్న భోజనం కానీ ఇవన్నీ కూడా ఉచితంగా ఏర్పాటు చేస్తాం. 35 రోజులు ఎవ్వరికి ఎక్కడ అనుమానం అవసరం లేదు. అక్కడి నుంచి ఎక్కడికి పోవాల్సిన పని లేదు. ఈరోజు ఒక రాజధాని వస్తే ఇంకా మెరుగైన ఉద్యోగాలు వస్తాయి. ఈరోజు హైదరాబాద్ మీరు ఒక్కసారి చూస్తే ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం శ్రీకాకుళం నుంచి 23 జిల్లాలు హైదరాబాద్కు వచ్చారు. వేరే రాష్ట్రాల నుంచి వచ్చారు, వేరే దేశాల నుంచి వచ్చారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవ్వరూ ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. వేరే ప్రాంతాల నుంచి ఈ ప్రాంతాలకు ఉద్యోగాల కోసం వస్తారు, ఉపాధి కోసం వస్తారు. అది జరుగుతుంది. అందుకని ఇంకో పక్కన 365 రోజులు నరేగా కార్యక్రమాన్ని, ఉపాధి హామీ కార్యక్రమాన్ని ఆ ప్రాంతంలో పెడతాం. ఇదే కాదు, శిక్షణ, నైపుణ్యం ఏదైతే ఉందో అలాంటి స్కిల్ డెవలప్మెంట్ కూడా చేసి ప్రతి ఒక్కరికి ఎవరైతే అవసరం ఉందో 25 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇప్పించి వాళ్ళకు ఉపాధి కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే కాకుండా వాళ్ళ శిక్షణ కార్యక్రమంలో స్టైఫండ్ కూడా ఇచ్చి వాళ్ళని ఆదుకుంటామని చెప్పి కూడా మీకు